మా లారెస్లో మొదటిసారిగా రాముని కళ్యాణం జరిగింది. నిజంగా హృదయాన్ని నింపేసిన ఒక అద్భుతమైన అనుభూతి. మొదటిసారిగా జరిగిన రాములవారి కళ్యాణం ఎంతో అందంగా, ఎంతో అంగరంగ వైభవంగా జరిగిందో చెప్పడానికి మాటలు సరిపోవు. ప్రతి చిన్న విషయంలో ఎంత జాగ్రత్తగా చూసుకున్నారో, ఎక్కడ ఎలాంటి లోపం లేకుండా ఒక ఇంట్లో జరిగే పెళ్లిలాగా ఎంతో ఆప్యాయంగా నిర్వహించారు. అందరూ ఎంతో అందంగా రెడీ అయ్యి వచ్చి నిజంగా తమ ఇంట్లో పెళ్లి పనులు చేస్తున్నట్టుగా కలిసి పనిచేశారు. అది ఒక ఫంక్షన్ కాదు, ఒక కుటుంబంగా కలిసి జరుపుకున్న పవిత్ర వేడుకలా అనిపించింది. లారెస్ ఫ్యామిలీ అంటే ఇదేనేమో అనిపించింది ఆ క్షణంలో. రాముల వారిని అలంకరించిన దగ్గర నుంచి ప్రతి తంతు వరకు ఎంతో భక్తితో, శ్రద్ధతో నిర్వహించారు. నేను ఫస్ట్ రోలో కూర్చొని చూసిన అనుభవం నా జీవితంలో మొదటిసారి. ప్రతి మంత్రం, ప్రతి క్షణం మనసుకు ఎంతో ప్రశాంతత ఇచ్చింది. సీతారాముల కళ్యాణం అంటే రెండు మనసుల కలయిక మాత్రమే కాదు, ధర్మం, ప్రేమ, నమ్మకం కలిసే పవిత్రమైన క్షణం. ప్రతి మంత్రంలో ఒక అర్థం, ప్రతి తంతులో ఒక ఆశీర్వాదం ఉంటుంది. మంగళ వాయిద్యాల నాదంలో, పంతులు గారి మంత్రాలలో మనసు ఆ దైవత్వంలో మునిగిపోయింది. జంటగా కూర్చున్న సీతారాములను చూసినప్పుడు అది దేవుడి రూపంలో మన కళ్ళ ముందే జరుగుతున్న పెళ్లిలా అనిపిస్తుంది. ఆ క్షణం చూస్తే మన జీవితాల్లో కూడా అలాంటి సంతోషం, శాంతి రావాలని మనసు ఎప్పుడూ కోరుకుంటూనే ఉంటుంది. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి ముఖంలో ఆనందం, భక్తి కనిపిస్తుంది. ఎవరు చూస్తున్నారో కాదు, మనసుతో అనుభవిస్తున్నామనే భావన ఉంటుంది. రాముల వారి పెళ్ళి అంటే కేవలం ఒక పండుగ కాదు, మనసుకు ఒక ప్రశాంతత, జీవితం మీద ఒక కొత్త నమ్మకం ఇస్తుంది. మరీ ముఖ్యంగా దేవుడి పెళ్ళి అయిపోయాక ఖాళీగా ఉన్న క్షణంలో రాముల వారి దగ్గరికి వెళ్ళి, మా కంపెనీని ఇంకా చల్లగా చూడు, కంపెనీ బాగుంటే మేము బాగుంటామని చెప్పి, పెళ్ళికి వెళ్తే సెల్ఫీ మ్యాండేటరీ కదా మరి. పులిహోర, పరవన్నం, పానకం లేకపోతే ఎలా పూర్తవుతుంది? పానకంతో ఉపవాసం విరమించడం జరిగింది. పులిహోర, పరవన్నం కూడా చాలా బాగున్నాయి. నాకు పరవన్నంలో ఎక్కువ జీడిపప్పులు కూడా వచ్చాయి. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్ ఇన్ ఆఫీస్. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్ హూ మేడ్ ఇట్.